హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి ఫ్లేవర్తో కమ్మని రుచితో ఉండే పైనాపిల్ హల్వాని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. తినే కొద్దీ తినాలనిపించే ఈ కమ్మటి హల్వా కోసం నేను ఒక పైనాపిల్ తీసుకున్నాను. దీనిపైన పొట్టు మొత్తం తీసేసుకుని, చెక్కు తీసేసుకుని సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇవి న్యాచురల్ ఫ్రూట్తో తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనం మంచి ఫ్లేవర్ తోటి, కమ్మని టేస్ట్ తోటి చాలా బాగుంటుంది ఈ హల్వా. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని దీనిలోకి ఒక 3 కప్పుల వరకు నీళ్ళని వేసుకుని ఈ నీళ్లు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. ఇవి మరుగుతూ ఉంటాయి. మరొక స్టవ్ మీద ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెను కానీ కడాయిని కానీ పెట్టుకుని దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలండి. సన్నగా కట్ చేసిన బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నాను. నేను బ్లాక్ కిస్మిస్ తీసుకున్నానండి. మీ దగ్గర ఇవి లేకపోతే నార్మల్ కిస్మిస్ని కూడా వేసుకోవచ్చు. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, తెల్ల ఉప్మా రవ్వ, ఆ రవ్వని 1 కప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు రవ్వను వేయించుకోవాలండి. 5 నిమిషాల పాటు ఇలా రవ్వ వేయించుకుంటే కమ్మటి వాసన వస్తుంది. ఇలా కమ్మటి వాసన వస్తున్నప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు పైనాపిల్ ముక్కలు వేసుకోవాలండి. చూడండి, ఇలా సన్నగా ఉండాలి ముక్కలు. ఇలా ఈ పైనాపిల్ ముక్కల్ని ఒకసారి కలుపుకొని రవ్వతో పాటు కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని పక్కనే నీళ్లు మరిగించుకుంటున్నాం కదండి, ఆ నీళ్ళని ఈ రవ్వలోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ రవ్వని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక చేత్తో నీళ్లు వేసుకుంటూ మరొక చేత్తోటి ఇలా రవ్వని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఈ రవ్వ మనం ఇలా కలుపుతూ ఉండగానే చూడండి, ఇలా దగ్గరగా ఉడికిపోతుందన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పంచదార వేసుకోవాలండి. నేను ఒక 2 స్పూన్లు తక్కువగా వేసుకుంటున్నాను. మీరు పూర్తిగా 1 కప్పు వరకు వేసుకోవచ్చు. మీరు ఇంకా హెల్తీగా కావాలి అంటే కనుక 1 కప్పు బెల్లం పొడి కూడా వేసుకొని చేసుకోవచ్చు ఈ స్వీట్ని. పంచదార కరిగి ఇలా లూజ్గా అవుతుందండి. ఇది మరి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి కలర్ఫుల్గా ఉండడం కోసం నేను ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఈ ఫుడ్ కలర్ అంతా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ స్వీట్ మొత్తం తయారు చేసుకోవడానికి మనకి ఒక 1/2 కప్పు వరకు నెయ్యి పడుతుందండి. మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఈ హల్వా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా మనం వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ హల్వాని వేడిగా అయినా చల్లగా అయినా కూడా సర్వ్ చేసుకోవడమేనండి. వేడిగా తిన్నా చల్లగా తిన్నా కూడా ఈ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎటువంటి ఎసెన్స్ వాడకుండా న్యాచురల్గా ఫ్రూట్తో చేసుకున్నాం కాబట్టి ఈ పైనాపిల్ హల్వా మంచి ఫ్లేవర్ తోటి, కమ్మటి రుచితోటి అద్భుతంగా ఉంటుందండి. ఈ పైనాపిల్ హల్వా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందు నోటిఫికేషన్గా వస్తుందండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.